అంటే ద్రుపద పురోహితుడు బ్రాహ్మణుడి యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే కట్టా కొట్టా తెచ్చా అన్నట్టుగా ఉంటుంది. అతడు పద్ధతి ప్రకారం మీరు జోదం ఆడేటప్పుడు ఏం చెప్పారు? ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం అక్కడ అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకొని పరిపాలించుకుంటారు. రాజ్యానికి సంబంధించింది కాదు, ఇది కేవలం అరణ్య అజ్ఞాతవాసాలకు సంబంధించింది అని చెప్పారు. ఆ చెప్పిన ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని వచ్చారు. కాబట్టి మీరు అర్ధరాజ్యం ఇవ్వండి అన్నాడు. అయితే సభలో కలకలం ప్రారంభమైన తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే ఏమి సమాధానం చెప్పకుండా నేను సంజయుడిని పంపిస్తాను రాయబారంగా, నువ్వు వెళ్ళిన ఆయన అని చెప్పి ఆయన కాస్త బహుమతులు ఇచ్చి పంపించాడు. అప్పుడు సంజయుడిని రాయబారం ఈయన పంపించాడు. మరి ఏం చెప్తావు, నన్ను ఏం చెప్పమంటావు అని అంటే బాగా పొగుడు, పాండవులు చాలా గొప్పవాళ్ళు, నిజంగా గొప్పవాళ్ళు, నిజంగా ధర్మాత్ములు, ధర్మరాజు అంటే మహానుభావుడు, ఆయన యుద్ధం చేసేవాడు కాదు, కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పదలుచుకుని నీ మాటల్లో చెప్పి ఈ రాజ్యం కోసం అని చెప్పి యుద్ధం వద్దు, ఈ రక్తపు కూడు తినొద్దు, కావాలంటే భిక్షాటం చేసుకొని బ్రతకొచ్చు అని చెప్పమన్నాడు. సరే ఏం చేస్తాడు పాపం, అందుకని ఆ మాటలే చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ పాండవులు మిగిలిన వాళ్ళు మెదలకుండా ఊరుకున్నా శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ సంజయ నేను మాట చెబుతాను, ఇప్పుడు ఇక్కడ నీతోటి మాట్లాడినటువంటి ధర్మరాజు ఎప్పుడైనా యుద్ధం అనేటువంటి మాట వచ్చిందా? ఆయన నోటి మీదుగా యుద్ధం అనే మాట రాకపోతే నువ్వు యుద్ధం చేయొద్దు యుద్ధం చేయొద్దు యుద్ధం చేయొద్దు అని ఎన్నిసార్లు ఎందుకు చెప్పావయ్యా? యుద్ధం కావాలని ఎవరు అనుకున్నారు? మా అర్ధరాజ్యం మాకు ఇవ్వమన్నారు, అది ద్రుపద పురోహితుడితో చెప్పి పంపించింది. ఇప్పుడు కూడా అదే మేము చెబుతున్నాం, మా రాజ్యం మాకు ఇవ్వండి, లెక్క ప్రకారం మాకు రావాలి కాబట్టి మా రాజ్యం మాకు ఇవ్వండి అంతే మేము అంటున్నాం. దానికి నువ్వేం చెబుతున్నావు? అడుక్కు తినమంటున్నావు, భిక్షాటం చేసుకొని బ్రతకమంటున్నావు. అదేనా క్షత్రియుడు చేయాల్సినటువంటి పని? అదేనా ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశం? అదేనా నీ ఉద్దేశం అని ఇట్లా గట్టిగా మాట్లాడేటప్పటికి నన్ను క్షమించని చేతులు పట్టుకున్నాడు, శ్రీకృష్ణుడి చేతులు పట్టుకున్నాడు సంజయుడు. అప్పుడు ఏం చెప్పాలా? ఆయన చెప్పమన్నదేమో ఈయన చెప్పాడు, కానీ అది ధర్మం కాదన్న సంగతి ఆయనకి తెలుసు. ఇట్లా ఎదురు ప్రశ్నించేటప్పటికి నోరెత్తలేకపోయాడు. నోరెత్తలేక నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను అని అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు, నేనే వస్తున్నాను రాయబారానికి, ఏ సంగతి అక్కడే తేల్చేస్తాను, వాళ్ళు ఓకే లేదా అనేటువంటిది అక్కడే తేల్చి ఫైనల్ గా నేను చెప్తాను అని చెప్పి వచ్చాడు. అది శ్రీకృష్ణుడు రావటానికి కారణం. ధర్మరాజు పంపించాలని అనుకోవాలా, ఇంకా పైగా శ్రీకృష్ణుడు బయలుదేరబోయేటప్పుడు వద్దన్నాడు ధర్మరాజు. అంటే నీకేం పర్వాలేదు, నువ్వేం భయపడబాకు, నన్ను వాళ్ళు ఎవరేం చేయలేరు, నాతో పాటు సాక్షికి వస్తున్నాడు, అక్కడ మన కృతవరం ఉన్నాడు అని చెప్పి ఆయన బయలుదేరి వచ్చాడు. అది ధన్యవాదాలు.